ఇంకా జిఎస్టీలు ఐఎస్టీలు అన్నిటితో కలిపి 3883 రూపాయలు అయితే అయ్యిందనమాట. ఈ టైంలో నిజంగా వేరే లేడీస్ ఎవరన్నా అయితే ప్రతిరోజు కూడా బాగా విపరీతమైన ఫుడ్ క్రేవింగ్స్ అయితే ఉంటాయంట. కానీ పావని ఇన్నాళ్ళల్లో ఈ రోజు అయితే అడిగిందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. ఇంకా రాక పావనికి అయితే ఫుడ్ క్రేవింగ్స్ వచ్చినాయి కాబట్టి యాక్చువల్ గా నేను రెస్టారెంట్ కి అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. బట్ ఎందుకులే బయటకి అని చెప్పేసి నేనే రెస్టారెంట్ కి వెళ్ళి పావనికి ఎలాంటి ఐటమ్స్ కావాలి, ఏం కావాలో అన్ని తెచ్చిపెట్టి పావని ముందు అయితే పెట్టేస్తాను. చాలా రోజుల తర్వాత వీడియో అయితే పెడుతున్నాను. మీరైతే వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాను. నేను వచ్చిన రెస్టారెంట్ ఏదైతే ఉందో విజయవాడలోనే వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెస్టారెంట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. పేరు అది చెప్తాను బయటకు వెళ్ళిన తర్వాత. ఫుడ్ అది తీసేసుకొని ఎవరైనా ఈ రెస్టారెంట్కి విజయవాడ వాళ్ళు వచ్చేంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి నేమ్ అయితే చూసిన తర్వాత. ఈ రెస్టారెంట్ అంబియన్స్ కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా ఈ పికాక్ అది పెయింటింగ్స్ అయితే అదిరిపోతాయి అనమాట. నాకు మెయిన్లీ ఫుడ్ ఎంత ఇష్టమో ఈ రెస్టారెంట్ అంబియన్స్ కూడా అంతే ఇష్టం అనమాట. ఇది చూడండి, మన సంక్రాంతికి వస్తారు కదా గంగిరెద్దుల వాళ్ళు, అదొక రూము. అది కాకుండా ఇదైతే అవుట్డోర్ అంబియన్స్ అనమాట. బాగుంటుంది మొత్తం. ఇక ఓవరాల్ అంబియన్స్ అయితే ఇది. ఇప్పుడిప్పుడే కస్టమర్లు వస్తున్నారు. మన ఫుడ్ కూడా రెడీ అయిపోయిందండి. 1 2 3 4 ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. పావని అడిగింది కొన్ని, బట్ నేను సర్ప్రైజ్గా కొన్ని అయితే పట్టుకెళ్తాను అనమాట. బిల్లు అయితే చూసారా ఎంతైందో, 3883 ఇదనమాట బిల్లు. ఐటమ్స్ ఏంటి అనేది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. నిజంగా నాకైతే పావని ఏమంటుందో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని చెప్పలేదు కదా, అన్ని ఐటమ్స్ పట్టుకెళ్ళిపోతున్నాను. అంటే ఏది తింటుందో తెలియదు కదా, అందుకని. అండ్ అలాగే ఫ్యామిలీ కూడా ఉంటారు కాబట్టి అందరూ, సో అందుకని ఆ ఆర్డర్ అయితే పట్టుకెళ్తున్నాను అనమాట. ఇప్పుడే పెద్ద ఆయన మన సబ్స్క్రైబర్, మన ఫాలోవర్ అంట, వచ్చి పలకరించారు. చాలా హ్యాపీగా ఉందండి. రెస్టారెంట్ లోపలికి వెళ్తున్నారు. ఇంకా నేను వచ్చిన ఈ రెస్టారెంట్ పేరు, డీటెయిల్స్ అన్ని కూడా చెప్తా చూడండి. విజయవాడలో రెస్టారెంట్ ఫుడ్ తినాలంటే ఫస్ట్ సెకండ్లో ఉండేదే నాకు ఈ ప్లేస్ అండి. ఇదే మయూరి తెలుగు రుచులు. మీకు గూగుల్లో కొట్టారంటే వచ్చేస్తుంది క్లియర్గా. చాలా బాగుంటుందండి ఫుడ్, ట్రై చేయండి. నేనైతే ఇంకా లేట్ చేయకుండా. అండ్ అలాగే మర్చిపోయాను, లొకేషన్ చెప్పలే కదా మీకు. మదర్ తెరీసా సర్కిల్ అంటారు, అక్కడ ఉంది కదా, అది చూసారా, అది మదర్ తెరీసా సర్కిల్ అని కూడా ఉంటుంది. దానికి పక్కనే ఉంటుంది అనమాట. అంతా ఓకే, కానీ నాకు ఒక్క ఫీలింగ్ ఉండిపోయింది ఈ ఫుడ్ చూసిన తర్వాత, ఈ బిల్లు చూసిన తర్వాత. పావని ఏమంటుందా అని చెప్పేసి. బట్ పర్లేదు, తిట్టినా పర్లేదు. బట్ ఎంత తింటుందో ఏం తింటుందో తన ఇష్టం. తినాల్సింది తింటుంది. ఇంకా ఇంట్లో ఒకళ్ళమే కదా, దగ్గరగా 7 ఉంటాం మా ఫ్యామిలీ అంతా కలిపి. అందరూ ఎంజాయ్ చేశాడు ఈ నైట్కి ఫుడ్ అయితే. ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతాను. దేనికి ఎంత అయిందో కూడా ఇంటికి వెళ్ళాక క్లారిటీగా చెప్తాను మీకు. బిల్ వైజ్ ఏమేమి ఐటమ్ తీసుకున్నాను, ఏదైతే ఎంత పడింది అనేది. ఓకేనా? హే బాబాయ్, ఒక్కపోత అయితే చాలా దారుణంగా ఉందండి. ఫుడ్ అయితే ప్యాకెట్లు అన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాం. పావని ఇక్కడే ఉంది. పావని నమస్తే. నమస్తే అమ్మ, నువ్వు నన్ను చూపిస్తున్నావా? ఏమ్మా ఏమైంది? డ్రెస్ బాగా. ఏం పర్లేదులే, డ్రెస్ బాగాలేదంటే చూపించొద్దు అంటుంది. బట్ ఊరికే పైన పావని రియాక్షన్ చూడాలిగా. ఇప్పుడు మనం ఇచ్చే పెద్ద ట్విస్ట్కి చూద్దాం. అమ్ము 4 ప్యాకెట్లు తెచ్చాను రా. అది చూసినప్పుడు అది నేనేదో వాటర్ వర్క్ కి ఒకటి అడిగితే సరే ముందు బిల్లా నేను ఇవ్వకుండానే ఇంకా అప్పుడే అడిగేస్తుంది. సరే నీకు ట్విస్ట్ అని చెప్పాను కదా, ఏంటో చూపించిన ట్విస్ట్. మరి షాక్ అవ్వకూడదు, నన్ను ఏమనకూడదు మరి. ఓకేనా? అలాగైతేనే. నువ్వు ఆ ట్విస్ట్ ఏదో బకెట్ ఉంటావు. బక్కేం కాదు, చూడు. ఏం తల్లి ఎందుకని నువ్వు ఇంట్లో వాళ్ళందరికి నా పేరు చెప్తే కదా, నేను చెప్పు. మీరు నాకు అసలు నేను ఎవరికైనా చెప్పానా వెళ్తున్నానని చెప్పానా? నీ ఒక్కదాన్ని తప్ప ఎవరికి తెలియదుగా. నేను అడిగాను కాబట్టి. అవును. ఎలా ఉంది బిల్లు? షాక్ అయ్యావా, షేక్ అయ్యావా? ఈ రోజు ఎంత బిల్లు, ఇప్పుడున్న పరిస్థితికి ఖర్చులకి ఎంత బిల్లు ఖర్చు పెడతావు అనుకోవాలా? నేను ఖర్చు పెడతాం కాదు తల్లి, నువ్వు తిన్నా తినపోయిన ఇష్టంగా ఏంటి ఒక 4 ముద్దలు తిన్నా సరే హ్యాపీ. నేను అందుకు తెచ్చా. ఎలాగో అందరం కూడా ఉన్నాం కదా, ఎలాగో పార్టీ చేసుకొని కూడా చాలా రోజులు అయింది కాబట్టి ఫుడ్ పార్టీ చేసుకోలేదు. అదే అందుకనే ఇంక ఈవేళ అన్ని శుభ సందర్భంగా అన్ని శుభవేళలో కలిసి వచ్చి ఈ పార్టీ అనమాట. సరేనా? మా పావని కోసం నేను ఏమేమి తెచ్చానంటే చికెన్ రాంబో బిర్యానీ ఒకటి, ఆప్రికాట్ డిలైట్ కూడా తెచ్చాను. అలాగే స్టార్టర్స్ కూడా తెచ్చానండి కొన్ని. టెంపర్ చికెన్ షోలే కబాబ్ అని అక్కడ చాలా బాగుంటది. అది కాకుండా ఫ్యామిలీ మొత్తం అందరికి చికెన్ దమ్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ కూడా తెచ్చానండి. అలాగే వెజ్ స్టార్టర్ కూడా తెచ్చాను, అదే వెజ్ కుర్కురే అనమాట, బాగుంటది. అలాగే లాల్ మిర్చి మష్రూమ్ అని వెజ్ స్టార్టర్ కూడా తెచ్చాను. వీటన్నిటితో పాటు లాస్ట్ లో సలవ చేస్తుందని చెప్పి చల్లగా కర్రీ రైస్ కూడా తెచ్చాను. ఇక్కడ స్పెషల్ కర్రీ రైస్. ఇంకా రేట్స్ విషయం అంటారా, ఇదిగోండి చికెన్ రాంబో బిర్యానీ ఒకటే 419 రూపాయలు. అలాగే డిఎస్పి కర్రీ రైస్ ఒక్కొక్కటి 199 రూపాయలు, అప్రాక్స్ 200 అనుకోండి. ఆప్రికాట్ డిలైట్ అయితే 142 రూపీస్. నెక్స్ట్ టెంపర్ చికెన్ 439, కబాబ్ 469. స్టార్టర్స్ కొద్దిగా రేట్ ఎక్కువ బాగుంటాయండి. చికెన్ దమ్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ 839 రూపీస్. వెజ్ కుర్కురే లాల్ మిర్చి మష్రూమ్ అయితే
349, 359 అదండి. ఇంకా జిఎస్టీలు ఐఎస్టీలు అన్నిటితో కలిపి 3883 రూపాయలు అయితే అయ్యిందనమాట. ఇంకా లేట్ చేయకుండా ఆలస్యం చేయకుండా తినేద్దాం. ఫస్ట్ వెజ్ కుర్కురేలానే ఉంటది, భలే ఉంటదండి ఇదైతే మాత్రం. పావని కూడా తినేస్తుంది నా పక్కనే కూర్చొని. ఇంకా ఇదిగోండి వెజ్ కుర్కురే అయితే ఎలా ఉంటది. పావని ఎలా ఉంది? బాగుందా టేస్ట్? బాగుందండు. నెక్స్ట్ ఐటమ్ లాల్ మిర్చి మష్రూమ్ అండి. పావని మష్రూమ్ తినకూడదంట, అందుకే పావనికి లేదు ఈ స్టార్టర్, మనమే తినేద్దాం. బా ఎండుమిర్చి వేసి చేస్తారనమాట. ఎండుమిర్చి ఎవరు తింటారా బాబు అనుకుంటారేమో, తినేవాళ్ళు ఉంటారు. అంటే పప్పు చారుల్లో తాలింపులు ఎండుమిర్చి ఉంటాయి కదా, ఇలాంటి స్టార్టర్స్ లో గట్రా తినేవాళ్ళు చాలా మంది ఉంటారండి. పీస్ అయితే ఎలా ఉంది చెప్పానుగా, జమ్మని స్టార్టింగే ఘాటు తేలింది. దీనికోసం నేను వెయిట్ చేస్తున్నానండి. అంటే ఇంట్లోనే కదని చెప్పి పాత్రంగా తినేయకూడదు, వరుస పెట్టి 1 by 1 ఆర్డర్లోనే వెళ్ళాలి. షోలే కబాబు చూడడానికే కాదు తినడానికి కూడా అల్టిమేట్ ఉంటుందండి. చూడండి అసలు ఎలా ఉందో, భలే ఉంటుందండి ఇది. నోరు చికెన్ ప్లస్ ఆమ్లెట్, గ్రిల్డ్ కబాబు, అలా పిండి నిమ్మకాయ. ఇప్పుడు తిన్నాం మడతెట్టి దీన్ని అలా తిని నిమ్మకాయ పిండితే టేస్ట్ రేంజే మారిపోద్ది. లాస్ట్ స్టార్టర్ అండి, టెంపర్ చికెన్. బా అల్లాడించడమే. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. చికెన్ని అప్పడాలు చేస్తే ఎలా ఉంటాయి, మన పప్పు చెక్కలు ఉంటాయి కదా స్వీట్ షాపుల్లో, అలా ఉంది కదా. కొద్దిగా వెరైటీగా ఉన్నాయి ఏంటో, ఇంతకుముందు నేను ఎప్పుడు తినలే. టేస్ట్ బాగుంది. ఒకటి పెద్ద సైజు ఉంది, ఒకటి చిన్న సైజు ఉంది. అన్ని ఒకే సైజులో ఉంటే బాగుండే అనిపించింది, బట్ ఓకే. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అయితే ఓపెన్ చేద్దాం. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, జీడిపప్పులు పైన హడావిడి హంగామా బాగుంది. బిర్యానీ చూడండి. హైదరాబాద్కి ఒక బిర్యానీ స్టైల్ ఉంటుంది, విజయవాడకి ఒక బిర్యానీ స్టైల్ ఉంటుంది. రెండు డిఫరెంటే, రెండు దేనికి అదే అనమాట. చాలా ఉంది. ఫ్యామిలీ ప్యాక్ అంటే 4 కొత్తది అనుకున్నాను నేను. చాలా మంది తినేచ్చేది, ఒక 5-6 అయినా తినొచ్చేమో. పీస్ ఎక్కడ ఉంది, అడుగుని ఉంటుంది. బిర్యానీ తిరగేద్దాం లేకపోతే దేంట్లోనా. ఇక్కడే ఉంది లేదు దమ్ పీసు. బాబా ఇదిగోండి దమ్ పీసు. ఎన్ని ఉన్నాయో తెలీదు, నేనైతే ప్రస్తుతానికి ఒకటి వేసుకొని తింటాను. ఇక ఈ బిర్యానీని అయితే ఒక దాంట్లో తిరిగేసేద్దాం. నాకు తెలిసి పట్టదు అనుకుంటున్నా. దీంట్లో ఎందుకు వేస్తున్నానో తెలుసుగా మీకు. మొక్కలన్నీ అద్దుకోండి, మొక్కలు అడుగుని ఉన్నాయి చూసారా, అది అందుకనమాట. బాగానే వచ్చినాయి మొక్కలు కూడా. పావనికి కూడా ఈ రోజు నేను వడ్డిస్తున్నానండి. రా లెగ్ పీస్ దాక్కుంటున్నావు, పావని పిలిచినప్పుడు రావాలి. రైస్ కొంచెమే పెడుతున్నాను నాన్న, ఓకేనా? చాలా అమ్మో తిని చెప్పి ఎలా ఉందో. తినేసావా? మంచి ఫ్లవర్ఫుల్గా కారం లేకుండా, ఘాట్ లేకుండా, మంచి ఫ్లేవర్స్. జీడిపప్పు స్టార్టర్స్ కలుపుకుంటాను. వాడిని చెప్తాను అనుకున్నావా పావని? ఏదో ఒకటి. నాకు బాగా స్వీట్ తినాలి అనిపించింది, కానీ నేను స్వీట్ తినకూడదు. స్వీట్ తినకూడదు అంటే మళ్ళీ ఏదో అనుకుంటారేమో. జస్ట్ క్యాజువల్గా స్వీట్ తింటలేదు అనమాట. షుగర్ అయితే తినకూడదు, మంచిది కాదు అంటున్నారు కాబట్టి అందుకు మానేసింది. టీలు కాఫీలు అన్నీ మానేసింది. జ్యూస్ కూడా బావుడికి చాలా బాగుందండి. ఇంకా లాస్ట్ బిర్యానీ ఉందండి, రాంబో చికెన్ బిర్యానీ. ఇది సేమ్ రైస్ అయితే ఒకటే ఉంది, దమ్ రైస్ ఇది కూడా. బట్ రాంబో పీసెస్ అని ఇచ్చారు, అదే ఈ బిర్యానీలో వేసుకొని తిన్నాము. రాంబో అంటే ఏం కాదండి, ఇదిగోండి ఇలాంటి లెగ్ పీసులు ఉంటాయి అన్నమాట. దీన్నే స్పెషల్ గా ప్రిపేర్ చేసి ఇస్తారు, ఫుల్ గ్రేవీ వేసి. ఇదే రాంబో బిర్యానీ అంటే. గ్రేవీ కలుపుకొని చూద్దాము. బాగుందా గ్రేవీ, హైలైట్ ఈ రాంబోలో. పీస్ కూడా చాలా బాగుంది. ఇదే కర్డ్ రైస్ అన్నమాట. ఈ రెస్టారెంట్లో చాలా ఫేమస్, డిఎస్పి కర్డ్ రైస్ అని. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు తింటలేదు. ఈ రోజు మా పావని పేరు చెప్పి పొట్ట అయితే పగిలిపోయింది అనమాట. ఒకటి కాదు, ఇంకొక 2 ఐటమ్లు ఉన్నాయి. కర్డ్ రైస్ ఒకటి, స్పెషల్ కర్డ్ రైస్ ఒకటి. అదొకేళ తింటే ఏమన్నా ఆకలి అయితే సంద్రాత్రి కడే వేసి తింటాను. అది కాకుండా ఆప్రికాట్ డిలైట్ ఉంది, అదైతే ఇప్పుడు తినేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఆప్రికాట్ డిలైట్ ఉంచామనుకోండి అందరికీ ఇష్టమే, అది అందరికీ ఫేవరెటే. మనకు ఉంటుంది, మళ్ళీ తర్వాత తిన్నాం. ఇంకా లాస్ట్ లో ఇది తినకపోతే మనసు ఊరుకోదండి. ఆప్రికాట్ డిలైట్ ఇది నేను కొరకలేదు, పావని ఎలా కొరికినట్టు కొరికి ఇక్కడ పెట్టింది అన్నమాట నా దగ్గర. పాపం తింటానని ఇష్టంగా దాచుకొని ఒక మొక్కే తిన్నది, మళ్ళీ తర్వాత తింటదంట. ఇంకోటి దాచుకుంది. మొత్తం 3 తెచ్చాను కదా, ఈ ఎలా కొరికిన చోటే కొరుకుతాం మనం కూడా. ఇలా పెట్టి అబ్బా చూసారా ఎంత బాగుందో. అబ్బా 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 మామూలుగా లేదు. అదండి ఈరోజు బిర్యానీ వీడియో అయితే. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మొత్తానికి అలాగా ఇవాళ ఫ్యామిలీ పార్టీ అయితే అయిపోయింది అనమాట. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. రేపు మళ్ళీ ఇంకొక స్పెషల్ వీడియోతో కలుద్దాం. బాయ్ అండి.